అసలు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. చాలా మీ మాటలోనే అర్థమవుతుంది ఆ కాన్ఫిడెన్స్. సినిమా చూసారు కాబట్టి దిస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని మీ మాటలోనే తెలిసిపోతుంది అది. సో కంపేర్ టు ఇద్దరు చూసుకుంటే సిమ్రాన్ గారు సీనియర్ ఆఫ్ కోర్స్ కొన్ని ఫిల్మ్స్ ఎక్కువ చేశాను కానీ సో బట్ ఆఫ్ కోర్స్ ఒకటైనా రెండైనా యూఆర్ ద సీనియర్. సజెషన్స్ ఇచ్చారా మీరు హర్ష్కి? నో అండి, సజెషన్స్ ఇవ్వడానికి అవకాశమే దొరకలేదు. ఎందుకంటే ఆక్యుపై చేస్తారు. అవును అవును చాలా టాలెంట్ ఉంది అండి హర్ష్. నాట్ జస్ట్ యాక్టింగ్, నేను ఈ రోజు పర్ఫార్మెన్స్ చూసాను అండ్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ అండి. అయ్యో థ్యాంక్ యూ. కానీ నిజంగా ఈవెన్ హిజ్ రైటింగ్, డైలాగ్స్ అవన్నీ మీరు చూస్తే క్యారెక్టర్స్ అందరిది చాలా బాగా రాశారు అండ్ చాలా బాగా పర్ఫార్మ్ కూడా చేశారు. థ్యాంక్ యూ. సో ఎలా ఉండేది ఇక్కడే ఇంత ఫుల్ జోష్ ఉంటే ఇంక సెట్ లో అయితే మొత్తం ఈయన డైరెక్ట్ గా ఓకే మీరు చెప్పండి నేను చూసుకుంటాను అని ఎలాగ ఉంటుందేమో నాకు తెలిసి. ఎలా ఉండేది సెట్స్ లో? ఎలా ఉండేది? అందరూ ఒక పండుగ లాగే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే హర్ష్ తో ఆబ్వియస్లీ హీ నోస్ ద స్క్రిప్ట్, రైటర్ కాబట్టి అన్నీ తెలుసు. మాకు అట్లీస్ట్ మేము సాగర్ గారితో కూర్చొని ఏం చేయాలి, ఎలా ఈ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అని. కానీ సాగర్ ఆల్సో మా డైరెక్టర్ గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఇంప్రొవైజేషన్ కానీ ఈ సిచ్యువేషన్ ఉంది, ఇది మీరు ఓన్ చేసుకొని మీరు ఎలా చేస్తారు మీరు చేయండి, అంత ఫ్రీడమ్ మాకు ఇచ్చేవారు. సో ఒక మంచి పిక్నిక్ లాగా అయిపోయింది ఫిల్మ్. అండ్ ఆ పిక్నిక్ అండ్ ఆ సెలబ్రేషనే స్క్రీన్లో కూడా నేను ఈరోజు చూసాను అండ్ మీరు 11th February చూస్తారు పక్కా. కామెడీ అభినవ్ అసలు బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మీ కాంబినేషన్ కూడా పంచల్ ట్రైలర్ లో చూస్తుంటే చాలా బాగున్నాయి. ఒకసారి దాని గురించి. సో అభినవ్ మా సినిమాలో ఒక ర్యాపర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి. సో స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు సినిమా. అండ్ వెన్ ఎవర్ మీ అభినవ్ ప్రణీత్ వి కమ్ ఆన్ స్క్రీన్ ఇట్ విల్ బి అ బ్లాస్ట్. అందరినీ నవ్విస్తాం. నేను ఒకటే చెప్తున్నా సెహరీ గురించి, నేను ఇలా బల్ల గుద్ది చెప్తున్నా, మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో ఒక మంచి స్మైల్ తో బయటికి వస్తారు. కంపల్సరీ చెప్తాం కూడా వచ్చి ఇక్కడి నుంచి పక్కా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద మీరు చూసారు కాబట్టి ఆబ్వియస్లీ మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ట్రైలర్ సాంగ్స్ గురించి మాట్లాడాలి మనం ప్రత్యేకంగా. సాంగ్స్ గురించి మాట్లాడితే ఒక్కొక్క పాట ఇట్స్ గోయింగ్ టు బి ఐ మీన్ పెద్ద హిట్ అయింది. ఇన్స్టాలో ప్రతి సోషల్ మీడియాలో, టీవీలో, ఏ షోలో చూసిన, ప్రోగ్రామ్ లో చూసిన సెహరీ సాంగ్ ఒక ఊపేసిందని చెప్పాలి. సో అంత పెద్ద హిట్ ఇచ్చారు మీకు. మ్యూజిక్ గురించి ఒకసారి. ఐఎమ్ సో లక్కీ అండి టు బి ఆనెస్ట్. నేను చాలా చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమాలో చాలా లక్కీ థింగ్స్ అయినాయి. మా పోస్టర్ లాంచ్ ఈవెంట్ చూసుకుంటే అది ప్లాన్డ్ కాదు. అండ్ మ్యూజిక్ నాకు ఒక సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుందండి, నాకు ఆల్రెడీ 2 వచ్చేసినాయి. సేరీ టైటిల్ సాంగ్ చాలా బాగుందిలే. అండ్ మీరు సినిమా చూడండి, ఇంకా సాంగ్లు ఉన్నాయి వేరే లెవెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, ఒక కొత్త హీరో సినిమాకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సీట్లు ఊగుతాయి. నిజం చెప్తున్నాను, కొత్త రకమైన హై వస్తుంది సినిమా చూసినప్పుడు. అంత బాగా ఇచ్చాడు మ్యూజిక్. మీరు అంటున్నారు, మాకేం అనిపించదు. మీకు అనిపిస్తుందా అండి? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఆల్సో ఎందుకంటే నేను చూసాను ఈ రోజు సినిమా. ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో ఓకే ఐఎమ్ లిస్నింగ్, ఓకే కాన్ఫిడెంట్ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా రషెస్ చూసాను, డబ్బింగ్ చేశాను కాబట్టి. కానీ ఈ రోజు సినిమా ఐ మీన్ నౌ దట్ ఐవ్ సీన్ ద ఫిల్మ్, నేను ఈవెన్ మీ ఐ కెన్ సే ఇట్ విత్ చాలా చాలా కాన్ఫిడెన్స్ కొడుతున్నాం. సో ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, ఆల్రెడీ యూర్ డన్. సో మీకు ఈ సినిమా చూస్తేనే ఎందుకు కొంచెం హ్యాపీ టేస్ కానీ ఎందుకు వచ్చింది అంత హ్యాపీనెస్? ఎందుకంటే ఈ నగరానికిలో కూడా నేను చేశాను, బట్ ఆ స్టోరీ బడీ కామెడీ కాబట్టి, స్టోరీ అబౌట్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కాబట్టి ఎక్కువ రోల్ కూడా ఉంది అండ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఐ డోంట్ నో వై అండి, నాకు సెహరీ అంటే చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే కోవిడ్ బ్రేక్ తర్వాత అన్నీ అయిపోయాయి, ఒక 2-year బ్రేక్ వచ్చింది. కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ సెహరీ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. పాపం సిమ్రన్ గురించి ఒకటి చెప్పాలంటే, తను సెహరీ కోసం మేము కొంచెం డిలే అయిందండి. సినిమా ముందే రావాల్సి వచ్చిండే, బట్ కొంచెం డిలే అయింది. ఎందుకంటే మేము పక్కాగా వద్దాం అనుకున్నాం. అంటే పర్ఫెక్ట్గా వద్దాం, పర్ఫెక్షన్తో వద్దాం, వస్తే కొడదాం అనే ఒక ఇంటెన్షన్తో ఉండే. సో దానివల్ల కొంచెం డిలే అయింది. బట్ సిమ్రన్ తను ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా
లేదు సెహరీ కొడుతున్నావు అని చెప్పేసి మా మీద నమ్మకం పెట్టేసింది. అండ్ ఐ హోప్ వాళ్ళ సినిమా చూసాక 100%. సో యా 200%. సో దట్